ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య మన దగ్గర కొన్ని వెబ్ సిరీస్ చూస్తుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిరీస్ని కాస్త సీరియల్ లాగా తీస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఏం లేకుండా సీజన్ 2 సీజన్ 3 అని పొడిగించడం. అసలు తీసిన దాంట్లోనే ఏం లేనప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా అని ఎందుకు పెడుతున్నారు? కథలు చెప్పడం మానేశారేమో అనిపిస్తుంది. డిజ్నీలో హరికథ సంభవామి యుగే యుగే అనే సిరీస్ చూశాను. చూస్తున్నప్పుడు కనిపించిన చుక్కలు 1, 2 కాదు. స్టోరీయే రాడ్ అనుకుంటే ఇంకా ఎగ్జిక్యూషన్ ఉంది. బాబోయ్! అన్యాయం, విష్ణుమూర్తి, అవతారం, హ్యూమన్స్ రివెంజ్ ఇవన్నీ పెట్టి ఒక కథ రాయమని చాట్ జీపీటీకి ఇచ్చి కావాల్సిన రికమెండేషన్స్ పెడితే ఇంతకంటే బెటర్గా రాసేది కదండి. దాన్ని తీసుకెళ్ళి ఇంకా ఏఐకి ఇస్తే అది కుమ్మోతలేసిద్ది సీన్స్ని. ఇంకా ఎడిటింగ్ మనదే, అట్లీస్ట్ న్యాచురల్ ఫీల్ అయినా ఉండేది దానివల్ల. బట్ ఇలా సీరియల్ యాక్టింగ్, సీరియల్ లాగా సాగదీత, సీరియల్ లాగా ఎగ్జిక్యూషన్ నుంచి కాపాడేది. మొత్తం 6 ఎపిసోడ్స్. చావాల్సింది 6 అని 5 ఎపిసోడ్స్ లాగి, ఎందుకు 6 అని ఒకటి లాగి, సంబంధమే లేకుండా ఫ్లాష్ బ్యాక్ వేసి, ఇక ఎలాగో తీసాంగా అందరూ వేసేస్తున్నారు మనం కూడా వేసి పడేద్దాం అని సీజన్ 2 వేసి ఎగ్జాక్ట్లీ ఇలాగే తీసినట్టుంది ఈ సిరీస్. ఫ్రమ్ ది ఫస్ట్ ఎపిసోడ్ సీరియల్ కంప్లీట్లీ డెడ్ అంతే. అండ్ ఆ చంపే సీన్స్ అయితే ఎంత చైల్డిష్గా రాశారంటే నిజంగా చెప్తున్నా అవి చూస్తే దేవుడు ఫీల్ అవటం ఖాయం. ఎందుకంటే సినిమా అనే ప్లాట్ఫామ్తో చూపియచ్చు, చెప్పచ్చు. బట్ ప్రేక్షకులకి బుర్రలు లేవు. ఉన్నా ఇప్పటిదాకా చూసిన సినిమాల దెబ్బకి యూజ్ చెయ్యరు అని చేస్తున్నందుకు. కాదండి, ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి కదా, చేస్తున్నారు కదా, అవి చూపించరా మాకు? ఇది పక్కన పెట్టేద్దాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం, అది వేరే. బట్ మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఒక పర్సన్ చూపిస్తారు స్టార్టింగ్లో, స్టేజ్ డ్రామా మీద చేసేదాన్ని సీన్ లాగా పెట్టేశారు. పేగులని చెప్పి నూడిల్స్ ఇసిరేస్తారు. ఆ ఫైర్ బాల్ ఎలా వేశారు, చెట్టు దాంట్లోంచి రావటం, అసలు ఎలా ప్లాన్ చేశారు కదా, మరి దాని గురించి చూపియాలి కదా. మంచం ఊపేస్తా అన్న వ్యక్తిని అలా చేశారు. ఇక మిగతా 4 అయితే అసలు కంప్లీట్లీ చూపిరు. డైరెక్ట్ బాడీలే అనమాట. ప్లాన్ చేసినప్పుడు ప్లాన్ కూడా ఇంపార్టెంటే కదా. నన్ను దేవుని చేయి, నన్ను దేవుని చేయి అని అంటాడు దాసు. ఆ తర్వాత చేసిన తర్వాత ఎలా మర్డర్ చేశారు, ఆ ప్లానింగ్ ఏంటి, అదంతా ఏదండి. ఆ అయితే సరే బాగానే పెట్టారు. బట్ కెమెరా తీసిన జర్నలిస్ట్ దగ్గర మాత్రం దొరికిపోయారు. అప్పట్లో డ్రోన్ కెమెరాలు ఎక్కడున్నాయండి? డ్రోన్ షాట్ ఎలా తీసిందామె? అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ స్టార్టింగ్లో ఆ నక్సల్ సీన్ ఎందుకు? ఇది హీరోకున్న ప్రాబ్లం అంటే చాలు కదా. ఆ పోర్షన్ చూపించడమే బొక్క అనుకుంటే మళ్ళీ దాన్ని స్లోమోలో లాగారు. దివిని పెట్టారు ఒక క్యారెక్టర్లో, చెట్లకున్న ఆకులు నూరి పసరు తయారు చేసే న్యాచురల్ మెడికల్ డాక్టర్ లాగా. దాసుకి నేను హెల్ప్ చేస్తా అని చెప్తుంది. తన నాలెడ్జ్ యూస్ చేసి వాళ్ళకి మత్తు లేక ఇంకేమన్నా ఇవ్వడం అనుకున్నా, బట్ చేసినట్టే చూపించలేదు. చంపిన సీన్స్ చూపిస్తేనే కదా ఎలా హెల్ప్ చేసిద్దో చూపించడానికి అంటారేమో మరి. మరి ఎందుకు ఆ క్యారెక్టర్? ఇవేవి ఇంపార్టెంట్ ఏవి చూపించలేదు. కానీ దివి అంటే దివి నుంచి దిగి వచ్చిన తార అంటూ జలపాతం దగ్గర జలకాలు ఆడేది మాత్రం చూపించారు. అది ఇంపార్టెంట్ వాళ్ళకి, అదే మ్యాజిక్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. పర్ఫార్మెన్సెస్ వైజ్ రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చేశారు. శ్రీకాంత్ పర్లేదు, రిమైనింగ్ ఆల్ ఓకే ఓకే. బీజిఎం హై ఇవ్వాలని చేశారు వాళ్ళు, కానీ అక్కడ ఒక్కటి కూడా అనిపించలేదు. హడావుడిగా అనిపిస్తుంది కానీ హై లేదు. సినిమాటోగ్రఫీ అయితే ఎగ్జాక్ట్లీ సీరియల్కి ఎలా ఉండాలి అలాగే ఉందన్నమాట. అందరూ ఒక సీరియల్ లాగా తీయాలి అనే అండర్స్టాండింగ్తో తీసినట్టున్నారు. తీశారు ఓకే, మరి సిరీస్ అని రిలీజ్ చేయకూడదు కదా. ఫైనల్లీ హరికథ కథం టాటా బాయ్ బాయ్. నాకైతే ఇలాంటి సీరియల్స్ కాకుండా సిరీస్ అంటూ ఒక కథతో స్టోరీ టెల్లింగ్ బాగుంటే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. ఈ సీరియల్ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, కాకపోతే బ్లడ్ ఉంటుంది చూసుకోండి. సో ఇది మరి హరికథ గురించి. సీరియల్ చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.